ఇప్పుడు ఆ రాష్ట్ర గీతాన్ని గూడా కీరవాణి గారితో కంపోజింగ్ జేపిస్తున్నారు. తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అని తెలంగాణ కవులు అండ్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ఈళ్ళందరూ అడుగుతున్నారు. కీరవాణి గారు ఒక్కరే ఉన్నారా? తెలంగాణలో మనకు లేరా మన సంగీత దర్శకులు లేరా అని జెప్పి కొంతమంది అడుగుతారు. చాలా ప్రజలు వీళ్ళందరూ అడుగుతున్నారు. ఖచ్చితంగా అడుగుతారు. ఏ హ్మ్. రాష్ట్రం, ఏ ప్రజలైనా అడుగుతారు ఇలాంటి విషయాల్లో. అది అందుకని తెలంగాణ ఆత్మ ఏంటి, తెలంగాణ ఆత్మాభిమానం ఏంటి, తెలంగాణ మనుషుల యొక్క గుండె చప్పుడేంటి తెలియని రేవంత్ రెడ్డి కలకి ఇలాంటి పనులు చేస్తా ఉంటాడు. ఇప్పుడు కీరవాణి గారు యెస్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, దాంట్లో సందేహం లేదు. ఆస్కార్ అవార్డు దాకా ఎదిగిన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆయన్ని ఈ ఈ కార్యక్రమంలో వాడుకోవడంలో తప్పు లేదు. కానీ నేనేంటంటే ఆయన పెట్టుకొని ఆయన సలహాలు, సంప్రదింపులు ఆయనది వాడుకోవాలనుకున్నప్పుడు పెట్టండి, ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టండి. ఒక ఆర్‌పి పట్నాయక్ ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వందేమాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు. ఉన్నారు. వందేమాతరం శ్రీనివాస్ గారు బ్రహ్మాండం. ఆయన ఇలాంటి ఉద్యమ పాటలకి అందులో కీరవాణి గారు ఉద్యమ పాటల నేపథ్యం తక్కువ అయింది. అన్ని మంచి మంచి కుటుంబ పాటలు, ఉద్యమ నేపథ్యం పాటలు ఆయన చాలా తక్కువ. అందుకని ఆయనకి దానికి పనికిరాడు అంటారు లేదు. డెఫినెట్‌గా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో ఆస్కార్‌కి ఎదిగిన డైరెక్టర్. ఏదేమైనా గాని సార్ తెలంగాణ గీతం అనగానే అందశ్రీ గారు పాడిన 'జై తెలంగాణ' అనేది ప్రజల గుండెల్లోకి ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత కొత్త కంపోజింగ్ చేసినా అదే గుర్తుకుంటది తప్ప ఇది గుర్తుకుండదు. అదే ఇప్పుడు 'వందే మాతరం' హ్మ్. పాట ఉంది. బ్రహ్మాండంగా మనందరికి 'వందే మాతరం' అనంది. అది రెహమాన్ చేశాడు. అవును. రెహమాన్ చేసాడు, ఎక్కింది కదా. హ్మ్. రెహమాన్ వందే అని తను ఒక పెద్ద అరుపుగా చేశాడు. దీన్ని కొంచెం మార్చి అదే మాటలు మార్చి చేశాడు. అది ఎక్కింది ప్రజలకి. సో అందువల్ల కానీ ఎక్కింది కదా సార్. 'వందే మాతరం' ఇప్పుడు ఏదన్నా స్టేజ్ మీద పాడాలంటే 'వందే మాతరం' ఇదే పాడతారు. అదైతే పాడరు కదా సార్. అది పాడరు, కానీ అది ప్రజాబాహుళ్యంలో ఉందంటున్నా. అదే. అట్లాగూ ఇది అది ఉన్నా ఇది ప్రజలు మెప్పించవచ్చు, మెప్పించకూడదు, మెప్పించలేదు అని చెప్పలేము. మీకు ఉదాహరణ అందుకనే రెహమాన్ చెప్పింది. అవునవును. వందే మాతరం ఇన్ని సంవత్సరాలుగా 50-70 సంవత్సరాలుగా వందే మాతరం అన్నది ఒకే పద్ధతిలో ఉండేది. దాన్ని రెహమాన్ దాన్ని రూపం మార్చి ఇచ్చాడు. అది ఇప్పుడు విదేశాల్లో వెళ్ళినప్పుడు ఇది పాడుతున్నారు. విదేశాల్లో వెళ్ళినప్పుడు ఆ రెహమాన్ పాడుతున్నారు. ఒక మోడర్న్, ఒక ఇంటర్నేషనల్ స్టేజ్కి అది వెళ్తాంది. నేషనల్ స్టేజ్కి ఇది ఉంది. అట్లాగూ చెయ్యొచ్చు, దాంట్లో తప్పలేదు. నేను అనేదంటే ఆయన వాడుకుంటున్నప్పుడు ఆ మేధావి మ్యూజిక్ ఆస్కార్ దాకా మనకి తెలుగు వాడికి ఖ్యాతిని అక్కడ దాకా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎందుకు గుర్తించలేదంటారు? ఆయనకి అసలు తెలంగాణ ఆత్మ, తెలంగాణ ఏదో ఇప్పుడు 13:30 నిమిషాలు ఆనాడు అందశ్రీ ఏమన్నాడు, ఈయన అప్పుడు ఇదే కేసీఆర్ గారు 13:30 నిమిషాల పాట మనం పెట్టలేము, 3 నిమిషాలు ఉంటేనే ఎప్పుడైనా స్టేజ్ మీద పాడటానికి జాతికి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. జనగణమన చూడండి ఎన్ని నిమిషాలు అంతే ఉండాలి. అలా ఉంటేనే ఎక్కడ ఏ ఫంక్షన్లో అయినా పెట్టాలనుకుంటే దాన్ని ఎడిట్ చేయండి అంటే, ఆనాడు అందశ్రీ గారు ఏమన్నారు, ఎడిట్ చేయడానికి మొత్తం పెడితే మొత్తం పెట్టండి, లేకపోతే నా పాట వాడద్దు అన్నాడు. మరి ఈ రోజు ఎలా ఒప్పుకున్నారు? గొంతు నొక్కారంటారా? అందుకని ఈ రోజు ఎలా ఒప్పుకున్నాడు? అదే అందశ్రీ 2 పాటలు, ఒకటంటే 13:30 నిమిషాలు చేసి అది మామూలుగా ఉంటుందట. ఈ 2:30-3 నిమిషాలది స్టేజ్ మీదకి వచ్చే పాట రెండు చేస్తున్నాం. మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒప్పుకొని అందశ్రీ గారు ఈ రోజు ఎలా అంటే ఆయన ఏమైనా ప్రలోభాలకు చేశారు? ఏం ప్రలోభాలకు చేశారో ఆయనే చెప్పాలి, అందశ్రీని చెప్పాలి. ఆనాడు ఒప్పుకొని మనసు ఈనాడు ఎలా ఒప్పుకుంది? ఆనాడు నా అక్షరం వాడటానికి లేదు 13:30 మొత్తం పెట్టకపోతే అన్న మనసు ఇవాళ మూడు చరణాలకి దాన్ని కుదిస్తే ఇంపార్టెంట్ తీసుకుని మాత్రం లైన్లు తీసుకుని పెడితే దాన్ని ఎలా అంగీకరించాడో ఆయనే చెప్పాలి. అది సరే, అది ఏమి మతలబు జరిగిందో, ఎందుకు ఒప్పుకుంటాడో, బెదిరించారో, లేకపోతే ఇంకోటి ఏం జరిగిందో అది ఇక్కడ తెలంగాణ వందే మాతరం శ్రీనివాస్ ఉన్నారు, ఆర్‌పి పట్నాయక్ ఉన్నాడు, వాళ్ళందరినీ కూడా పెట్టుకుని ఒక టీమ్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవసరం ఉండాలని లేదు కదా. ఒక టీమ్గా జాతీయ గీతం, స్టేట్కి రాష్ట్ర గీతం, ఇది రాష్ట్ర పర్మనెంట్గా తరతరాలు ఉండేవి కదా. దానికి అందరినీ వాడుకుని తెలంగాణ మనం కూడా పెట్టుకుని చేస్తే గౌరవంగా ఉండేది. ఈ తెలంగాణ భావాజాలం కానీ, తెలంగాణ గుండె చప్పుడు కానీ, తెలంగాణ ఆత్మ గురించి ఏమాత్రం ఆలోచన లేదు. ఏదో ఒక సినిమా పాటలాగా ఒక పాట చేస్తున్నాం, ఈ పాటకి ఆయన మార్కెట్లో నెంబర్ 1 ఇట్లా ఆలోచించినట్టు తప్పితే నేను కీరవాణి గారిని పెట్టడంలో తప్పు అట్లా, కీరవాణి గారిని వాడుకోవడంలో తప్పు లేదు. నేషనల్ జాతీయ స్థాయిలో ఆస్కార్ స్థాయిలో మన తెలుగు వాళ్ళది ఆయన వాడుకుంటారు తప్పు.
వీళ్ళని పెట్టండి, వీళ్ళని పెట్టి ఆయన ఆయనతో పాటు వీళ్ళ ఆ, సజెషన్ తీసుకోవాలి. వీళ్ళని మ్యూజిక్ డైరెక్టర్ గా వీళ్ళని పెట్టి పర్యవేక్షణ ఆయన సలహా సంప్రదింపు అట్లా పెట్టండి, గౌరవం ఆయనకి గౌరవం ఉంటుంది, తెలంగాణ వాదులకు గౌరవం ఉంటుంది. అది ఇది ఎందుకు జరుగుతుంది? ఏమాత్రం తెలంగాణ వాదము, తెలంగాణ భావము, తెలంగాణ ఆ, హృదయ స్పందనం, గుండె చప్పుడు తెలియని ఒక ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో చెయ్యాలి, వాళ్ళు కాదన్నది మనం చేయాలి, వాళ్ళు అవునన్నది మనం కాదనాలి. ఈ పద్ధతిలో ఒక చిల్లరతనంగా పిల్లాటలాగా చేస్తున్నాడు తప్పితే ఆయన దేన్ని కూడా ఒక మైండ్లో ఒక లోతుకెళ్ళి అధ్యయనం చేసి చేయట్లా. అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి. అది రేవంత్ రెడ్డి అందులో ఒక అల్పులకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, దానికి సజీవ నిదర్శనం రేవంత్ రెడ్డి.